ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చేప ప్రసాదం అనగానే టక్కున బత్తిన కుటుంబం గుర్తుకొస్తుంది. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదం అందిస్తూ ఉంటారు. ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు ఈ ప్రసాదం నిలిపివేశారు. ఆ తర్వాత ప్రతి ఏడాది చేప ప్రసాదం అందిస్తున్నారు. అలా ఈసారి కూడా ప్రసాద పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సభ్యులు సిద్ధమయ్యారు. మరి ఎప్పుడు ఎక్కడ పంచుతున్నారు తెలుసుకుందాం. బత్తిని కుటుంబం పేరు చెప్పగానే గుర్తొచ్చేది చేప ప్రసాదం పంపిణీ. బత్తిని ఫ్యామిలీ 1847 నుంచి హైదరాబాద్లో చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని ఇచ్చేవారు. ఆయన తర్వాత వంశపారపర్యంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆయన తర్వాత ఆయన కొడుకు శివరామ గౌడ్, ఆ తర్వాత శంకర్ గౌడ్ ఈ ప్రసాదాన్ని ఇస్తూ వచ్చారు. కాగా ప్రస్తుతం శంకర్ గౌడ్, సత్యమ్మ దంపతులు 5 కొడుకులు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ 5గురిలో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా 176 ఏళ్లు నిర్విరామంగా చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఆ తర్వాత కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ 2 ఏళ్ల పాటు నిలిపివేశారు. మళ్లీ పంపిణీ మొదలుపెట్టారు. నుంచి ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది బత్తిని ఫ్యామిలీ. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కాగా ప్రతి ఏడాది హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని ఫ్యామిలీ ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. దీంతో ఈ ఏడాది కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. చేప ప్రసాదాన్ని భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారి సౌకర్యార్థం పలు ఫౌండేషన్ల సహకారంతో 24 గంటల పాటు మెడికల్ సర్వీసెస్, భోజన సౌకర్యం, మంచినీటి సరఫరా వంటివి అందుబాటులో ఉంచారు. ఒకటి కాదు, 2 కాదు, 100 ఏళ్ల నుంచి ప్రసాదాన్ని ఇస్తోంది బత్తిని ఫ్యామిలీ. అది కూడా మెడిసిన్కి ఎలాంటి డబ్బు తీసుకోకుండా సేవ చేస్తోంది. చేపకు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అది కూడా కేవలం 40 రూపాయలు మాత్రమే. తమ కుటుంబానికి తెలిసిన వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించిన బత్తిని ఫ్యామిలీ నిజంగా గ్రేట్ అంటున్నారు ప్రతి ఒక్కరు. మరి మీరు ఎప్పుడైనా చేప ప్రసాదం తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.